నాలాంటి వాళ్ళు ఎనికి పోకుండా ముందుకు నడవడానికి మీ సపోర్ట్ కావాలండి. ఈరోజు ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సినిమా బాగాలేకపోతే పోరండి. చిన్న సినిమాలు తక్కువ అంచనా వేయగద్దండి. చిన్న సినిమాలు చాలా హిట్ కొట్టాయి. మొన్న లిటిల్ ఆర్ట్స్, బేబీ, బలగం, బిచ్చగాడు ఎన్నో ఉన్నాయండి. మాది కూడా చిన్న సినిమా అండి. ఖచ్చితంగా హిట్ కొడుతుంది. మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తాయి. మీరు నాకు చేయాల్సింది ఒక్కటే ఒక్క పని అండి. మీ 25 రోజులు ఒక్క నిమిషం నాకు కేటాయించి మీ మొబైల్ ఓపెన్ చేసి బుక్ మై షో ఓపెన్ చేస్తే పైన సెర్చ్లో స్కూల్ లైఫ్ అని కొట్టండి. స్కూల్ లైఫ్ పోస్టర్ కనబడుతుంది. క్లిక్ చేయండి. టీజర్ ఉంటుంది అందులో. టీజర్ చూసిన తర్వాత లైక్ కొట్టండి. ఆ లింకును కాపీ చేసేసి మీ స్కూల్ లైఫ్ వాట్సాప్ గ్రూపులలో, మీ కాలేజీ లైఫ్ వాట్సాప్ గ్రూపులలో, మీరు లేదా ఇంజనీర్లు అనుకోని మీ ఇంజనీర్లు అంటే సాఫ్ట్వేర్ గ్రూప్ ఉంటుందని ఆ గ్రూప్లో పెట్టండి. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నా. కోట్ల మంది జనాల్లో నేను 2 లక్షల మందిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి తెలుస్తుంది మన ఆవేదన ఏంటో, మన ఆలోచన ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు చేయాల్సిన పని ఇది ఒక్కటే అండి. ఖచ్చితంగా మన సినిమా హిట్ కొడుతుంది. సో మన జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం. 100 రూపాయలతో 1990లో ఏం జరిగిందో చూస్తాను. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నా. ఏం లేదండి, మనం 1990లో ఏం చేసినామంటే అండి, అంటే నేను చదువుకున్న రోజుల్లో ఏం చేశాను అన్నది నేను యాస్టిస్ తీశానండి. నేనైతే అప్పుడు మా అమ్మ పొద్దున్నే 7:30 కల్లా నన్ను స్కూల్ పంపించాలంటే మా ఊరు బస్సులు రావండి, ఆటోల్లో పంపించేవాళ్ళు. ఆటోకు ఏలబడతా మేము స్కూల్కి పోయేవాళ్ళం. మళ్ళా సాయంత్రం ఆటోలో ఏలబడుకుంటా స్కూల్కి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చానే 5:30 అవుతుందండి. 1 గంట అట్ట ఇట్ట గోళీలు ఆడుకునే వాళ్ళము. లేదా మా అత్త మా వాళ్ళతో అరుగు మీద కూర్చొని పెద్ద మనుషులు మీటింగ్లు పెట్టుకొని ఆడుకుంటా జోకులు వేసుకుంటా ఇంటికి పోయేవాళ్ళం అండి. 6:30 కల్లా ఇంటికి పోయేవాళ్ళం. 7 గంటల కల్లా అన్నం తినేసి 8 గంటల కల్లా పడుకునే వాళ్ళం అండి. నేను 1990లో చదువుకున్నప్పుడు నేను తెలిసిన కల్చర్ అండి. ఆ కల్చర్ని మీకు చూపించాలి. ప్రతి ఒక్కరూ ఆ కల్చర్ని దాటుకొని వచ్చింటారు కాబట్టి నేను చూపించాలనుకున్నా అండి. అది కూడా ఎందుకంటే మనకు ప్రేమ ఉంటుంది కదండి. స్కూల్ లైఫ్లో మొదలైన ప్రేమ చచ్చేంత వరకు ఉంటుందండి. మన లైఫ్లో వైఫ్ వచ్చినా, లేకపోతే ఇంకోరెవరైనా వచ్చినా కూడా ఆ తొలి ప్రేమ ఎప్పటికీ మన మైండ్లోనే ఉండిపోతుందండి. ఆ ప్రేమ ఎప్పటికీ మనం మనసులో ఉండిపోద్ది. ఎంతమంది వచ్చినా కూడా ఆ ప్రేమ తొలగిపోదు. అబ్బాయి మైండ్ సెట్ చెప్తా చూడండి. ఒక భార్య భర్త రోడ్డు మీద వెళ్ళిపోతున్నారండి. అటుపక్క అబ్బాయి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆపోజిట్లో వస్తున్నారండి. అబ్బాయి ఏమమ్మాయి బాగున్నావా అని అడుగుతాడండి. అమ్మాయి ఏమంటది, బాగున్నా అండి, మీరు బాగున్నారా అంటది. ఆ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అడుగుతారు, ఎవరు అబ్బాయి అట్లా మాట్లాడినావు, అబ్బాయితో మాట్లాడినావు అంటే, అతను మా బ్రదర్లేండి, మీ స్కూల్లో చదువుకునేటప్పుడు అన్న అని పిలిచేవని మా స్కూల్ ఫ్రెండ్లేండి, లేదా మా బ్రదర్లేండి అని చెప్తారు.